తెలియదు. కానీ ఈ సిప్పోర ఏమీ అడగకుండా కేవలము తండ్రి మాట ప్రకారము చెప్పాలి, కేవలం తండ్రి మాట ప్రకారము మోషేను పెళ్లి చేసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తుదామా. నేనంటాను, ఈ సిప్పోరా ఎంత మంచి స్త్రీ ఆలోచించండి. తండ్రి మాటకు లోబడిన స్త్రీ. మనం లోబడతాం చెప్పండి. ముఖ్యంగా అడుగుతున్న స్త్రీలు, ఏదైనా ఒక సంబంధం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఉన్నారా చెప్పండి? వినరా? చాలా మంది వింటారా? ఏమో ఒకప్పుడు వినేవాళ్ళు, ఇప్పుడు వినే బ్యాచ్ తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు 100% వినేవాళ్ళు, ఆ కొంతకాలానికి 90% వినేవాళ్ళు, కొంతకాలం % వినేవాళ్ళు ఉన్నారా? పై మాటకి నాన్న నీ ఇష్టమే, అమ్మా నీ ఇష్టమే, ఇదేంటి పై మాటకి. తీరా పెళ్లి చేసిన తర్వాత, తీరా సంబంధానికి ఇచ్చిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత గట్టిగా కాపురం చేస్తే 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాపురం చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? మరలా లేనిపోని ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని, లేనిపోని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని, నా ప్రియ దేవుడు ఇప్పుడు లోకంలో జరుగుతూ తంతు చెప్తున్నాను. ఏదేదో కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళతో దొరికేసి పెద్దల వరకు తల్లిదండ్రులు తీసుకొచ్చి, పెద్దల్లో తల్లిదండ్రులు పెట్టి వారు పరుగుని తీసి, వారు గుట్టుగా బ్రతుకుతున్న ఆ జీవితాన్ని, ఆ పరుగుని తీసి పారేసిన స్త్రీలు లేకపోలేదు, పురుషులు కూడా లేకపోలేదు. ఏరా చెప్పలేదురా ఆ రోజు అంటే, ఆ రోజు మీ మాట ఏని నేను ఊ అనేసానంటే వీడు ఎవడు? ఈ పెళ్లి కొడుకు. ఏమా చెప్పాలి కదా, ఆ రోజు చెప్తే మేము పెళ్లి చేయం కదా, ఇలా చేసామంటే ఆ రోజు నో అంటే మీరు ఎక్కడ బాధపడతామని చెప్పేసి నేను నో అనలేదని చెప్పే అమ్మాయిలు కూడా లేకపోలేదు. నేను అంటాను, ఇటు తల్లిదండ్రుల మాట గౌరవించింది, ఇటు దేవునికి కూడా లోబడింది. నాన్న మీరు ఏదైతే చెప్పాలి, మీరు ఏదైతే చెప్తారో దానికి నేను శిరస వహిస్తాను. దేవునికి స్తోత్రం.